Hey, ఎవరు ఎవరు? Who's this? Hey. How are you? Shit, yeah. I was trying to tease your brother. Oh, he's not my brother, yaar. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. Hi, how are you? Hi. Hi, uncle. How are you? హాయ్ సంజన, ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది, uncle. ఓ, హౌ ఇస్ యువర్ డాడ్? He's wonderful. He's good. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళండి. Okay. నమస్తే సార్. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంట కదండి. నీకెవడు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఏయ్, ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ అంటారు సార్. హరీష్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్. మనోడి డీటెయిల్స్ తీసుకొని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చానుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో, నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాడికి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఏయ్, ఇగో, అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో, ఇగో ఎవరనుకుంటున్నావు? చిన్నమ్మాయి గారి ఫ్రెండు. అరే వినిపించుకో కొరడు, చెప్పేది వినిపించుకో. ఇగో లేకపోతే లేదా పాస్పోర్ట్ రాదు నీకు. బ్యాంకాక్లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామా, పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మామా. చూస్తావా? మ్. కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. ఊరుకో. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందట్టి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పదా. సోఫియా. ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పు? సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్. డైరెక్టరా? నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు, యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా, మూడు పెన్ను పేపర్ కూర్చోండి సార్. కూర్చోబెట్టరా, రోడ్డు మీద కూర్చోబెట్టు. లోపల రండి సార్, రండి సార్, రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. డిస్టర్బ్ చేయొద్దు. అఖిల ట్రైన్ పెట్టి 24 లెన్స్. కూర్చోండి కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాటలు ఉన్నాయి కదా, అవును. వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, అయ్యయ్యయ్య. పండు వెన్నెల జాబిలి. అబ్బబ్బబ్బబ్బ. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, అవునమ్మా. ఇది రీమిక్స్ చేస్తాను సార్. రీమిక్స్ లో నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఎకదం దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. Fantastic. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి, పండు 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 పండు.
నిండు వెన్నెల జాబిలి. సెక్యూరిటీ ఏమైంది సార్? ఎవరే అరుస్తున్నారు అమ్మగారు బాబు, అమ్మగారు వచ్చేస్తున్నా అమ్మగారు. డన్ ఇక బ్యాంకాక్ బయలుదేరు. Sunrise in Bangkok. Fascinating city, always on the run. Sunrise in Bangkok. People having fun, lazing in the sun. Sunrise. Let's hit the beach, baby. Here we go. On sunrise in the Bangkok. సార్ చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్. వెల్కమ్ టు బ్యాంకాక్. బాస్ బాస్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్త విధానం చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. వావ్. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. Oh. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా నైస్. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి. కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు. ఓ ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద. ఇదే చూడండి ప్యాట్పాంగ్ స్ట్రీట్. ఇక్కడ థాయ్ బాక్స్ చాలా ఫేమస్. ఏయ్ సాలా సారీ బాల్, సారీ బాల్. చెప్పేశారని తెలుగా ఏంటి ఆ చూపేంటి? తలదించు, తలదించు. అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. ఏ తుమ్కో రే. बोल बोल बोल. I'll take it. Okay. ठीक है. माल चाहिए. It's my risk. Okay. Hey, where is he? Where is he? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. Flight number DG352, Sky Airways. Just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్. సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ, ఇండో బ్యాంకాక్ కంపెనీ. అంతగా నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోగుతుంది ఓ సార్. థ్యాంక్ యూ బాస్. సార్ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్.
Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కల్. Let's go, girls. స్పీడ్ ఎక్కువే మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. లేదంటాళ్ళు. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్, ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులో ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉండి కెట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no?